ఉమ్మడి కృష్ణా జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హనుమాన్ జంక్షన్ గన్నవరం మధ్య NH5 మీద మోకాల లోతు నీళ్లు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనున్న పంట పొలాలు నీట మునిగి ఆ వరద హైవేపైకి రావడంతో పూర్తిగా రహదారి అంతా జలమయమైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. హనుమాన్ జంక్షన్ గన్నవరం మధ్య NH5 మీద మోకాలు లోతు నీళ్లు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనున్న పంట పొలాలు నీట మునిగి ఆ వరద హైవేపీకి రావడంతో పూర్తిగా రహదారి అంతా జలమయమైంది. రైట్, మరిన్ని వివరాలను మా ప్రతినిధి రామ్ అందిస్తారు. జంక్షన్ నుంచి చెన్నై కోల్కతా హైవేపై మొత్తం వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా వెళ్తే ఎక్కడ గోతులో పడతామో, ఎక్కడ స్లో అయిపోతామో, ఎక్కడ వాహనాలు ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుందో అనే విధంగా కూడా పరిస్థితి కనిపిస్తుంది. అటు సర్వీస్ రోడ్లో అలాగే ఇటు పక్కన హైవే మీద మొత్తం అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే అటు చూస్తే కనుక పొలాలు మొత్తం అంతా కూడా నీట మునిగిపోయి ఆ నీట మునిగిపోయిన పొలాల్లో ఉండేటటువంటి నీరు మొత్తం అంతా కూడా హైవే పైకి వచ్చేసిన తర్వాత హైవే మొత్తం అంతా మోకాళ్ళ లోతు నీళ్ళలోకి మనం చూడొచ్చు. కంప్లీట్గా బ్యారికేడ్ తగిలేలాగా కూడా నీళ్లు పూర్తిగా పైకి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే అంత దారుణంగా నీట మునిగిపోయిన తర్వాత వాహనాలు ముందుకు వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ చూడొచ్చు, ఒక వాహనం ఆగిపోయి టూ వీలర్ అయినా వెళ్ళలేక ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వాహనాన్ని ముందుకు వెనక్కి నెట్టుకుంటూ వెళ్ళలేక ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా మనం ఒక వాహనం చూడొచ్చు. ఆ వాహనంలో నుంచి కూడా ఈ వాహనంలో నుంచి కూడా ఇక్కడ చూస్తే కనుక పొగలు వస్తున్నాయి. కంప్లీట్గా ఆ వాహనంలో నుంచి నీరు తగిలినప్పుడు అక్కడ పొగలు వస్తూ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇంత దారుణంగా పరిస్థితి అయితే ఉంది. మొత్తం హైవే అంతా కూడా నీట మునిగిపోవడంతో ఎటు వెళ్ళాలి తెలియని పరిస్థితిలో ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయి ట్రాఫిక్ మొత్తం ముందుకు కదలాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాహనాలన్నీ ముందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాహనాలు ముందుకు వెళ్ళకపోవడంతో ఎవరు కూడా ముందుకు కదలలేక ఎక్కడికక్కడ ఆగిపోతున్నారు. అయితే ఈ మొత్తం హైవే అంతా ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో కూడా ముందుకు వెళ్ళడానికి, అంటే ఇంత భారీ వర్షం కురవడం, హైవే అంతా కూడా మొత్తం నీట మునిగిపోవడం, ట్రాఫిక్ జామ్ అయిపోవడం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ మొత్తం వాహనాలన్నీ కూడా దాదాపు టైర్లన్నీ కూడా మునిగిపోవడం, వాహనాలు ముందుకు వెళ్లాలంటే పొగలు వచ్చేస్తూ వాహనాలు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోతుంది. దానివల్ల హైవే అంతా కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ఏదైతే అల్పపీడనం కారణంగా గత రాత్రి నుంచి పడుతున్నటువంటి వానలు ఏవైతే ఉన్నాయో ఆ వానల కారణంగా అటు పంట పొలాలు మొత్తం మునిగిపోవడంతో ఈ రకంగా హైవేలు కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఇది NH5 మీద, ఇటు చెన్నై కోల్కతా హైవే మీద ఇటువంటి పరిస్థితి చాలా చోట్ల మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం వెళ్లే దారిలో ఉన్నటువంటి హైవే మీద ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో రామ్, NTV, గన్నవరం హైవే మీద. యాప్